హాయ్. హాయ్. నీ పేరేంటి? క్యాథరిన్. ఓహో, నా పేరు లల్లి. ఓకే. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటావా? ఎప్పుడైనా. ఓ నైస్. ఏమైంది క్యాథరిన్? నా కారు వెనకాల ఇంకొకరు కారు పెట్టారు, బ్లాక్ అయింది. ఇప్పుడు కారు తీయడం కుదరడం లేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తావు? సరే వెళ్ళొస్తాను. ఓకే. లేదంటే నువ్వు కూడా మాతో వచ్చి మేము డ్రాప్ చేస్తాం. అయ్యో పర్వాలేదు, నేను ట్యాక్సీలో వెళ్తాను లేదా వేరే కార్ తెప్పించుకుంటాను. దానికి కూడా టైం అవుతుంది కదా, నువ్వెక్కు, వీల్ డ్రాప్ యూ. నా బ్రదర్. ఓ హాయ్, ఐఎమ్ కుమార్. హాయ్, ఐఎమ్ క్యాథరిన్. అయ్యో, పాపకి బేబీ ఫుడ్ తీసుకోవడం మర్చిపోయాను. నువ్వు నన్ను షాపింగ్ మాల్ దగ్గర దించేయి. క్యాథరిన్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడే నన్ను పిక్ చేసుకో. సరే అక్క. నువ్వు ఫ్రంట్లో కూర్చో క్యాథరిన్. బోర్ కొట్టకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఓకే. ఓకే బాయ్. బాయ్ బాయ్. వాట్సాప్? ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్. అవును, చర్చ్లో. గమనించారో లేదో తెలియదు, అందుకే నేను అడగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఖాళీయే. ఎంబీఏ పూర్తయింది, ఆలోచిస్తున్నా. వాట్ అబౌట్ యూ? మాది ఫ్యామిలీ బిజినెస్, కానీ నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే పాకెట్ మనీకి కొంచెం ఈ కామర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను. పర్లేదే, దట్స్ నైస్. మీది కూడా వెల్ నోన్ బిజినెస్ ఫ్యామిలీయే కదా? ఎవరన్నారు? అక్క చెప్పారు. Anyway, nice to meet you. Nice to meet you too. Thank you so much. Welcome. Bye. Bye. ఓకే, వెరీ నైస్. ఇంకొక మాట కాదు, మన అసోసియేషన్ వాళ్ళ ఫ్లాట్స్ అన్ని ఒకే బ్లాక్ లో ఉండాలి. అలాగే, దాందే ఉంది. తర్వాత వచ్చే వారమే అకౌంట్లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు చేస్తాను. ఓకే. అలాగే వర్క్ మొత్తం కరెక్ట్ టైంలో పూర్తవ్వాలి, ఎందుకంటే నేను అమెరికా వెళ్లాల్సి ఉంటుంది. అంతా నేను చూసుకుంటానండి, ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓకే, దెన్ సీ యు. ఓకే సార్, బాయ్. బాయ్. బావా, నేను అట్టే టైం 30 ప్లాట్లు బుక్ చేయించాను. ఇటువంటి ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి మంచి పనులు జరుగుతుంటాయి. ఇంకో విషయం. ఏంటి? వద్దులే, చెప్తే మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పను. చెప్పు బావా. నేను చెప్పను. అరే చెప్పంటుంటే. అది కాదు, ఎంతైనా బావ ఇన్ని ఫ్లాట్లు బుక్ చేశాడు కదా, నేను కమిషన్ ఇస్తే తీసుకుంటాడా లేదా అని నువ్వు టెన్షన్ ఫీల్ అవుతావు కదా. నిజమే, ఈ టెన్షన్ తోటే నిన్న రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు అనుకో. నేను కమిషన్ ఇస్తే నువ్వు తీసుకుంటావు కదా, తప్పకుండా తీసుకుంటావుగా. అమ్మయ్యా, నా టెన్షన్ పోయింది. కమిషన్ తీసుకోకుండా నిద్ర పడితే కదా. ఏమంటున్నా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదే నేను నీకు చెప్పిన సర్ప్రైజ్. నువ్వు జీన్స్ వేసుకుంటావా? ఇది కదరా,
నేను ఈ షాప్ని నీ పేరు మీద స్టార్ట్ చేయబోతున్నా. నువ్వు ఇలాగే ఖాళీగా ఉంటే ఇంకా పాడైపోతావు. నాన్న నా కోసం ఏదైనా ప్రారంభించేటప్పుడు నన్ను మాట అడగొద్దా? నిన్ను అడగకుండా చేస్తే ఏం కొంప మునిగిపోతుందంట. ఇదంతా న్యూ జనరేషనే కదా. నీకు హెల్ప్ గా ఉంటాడనే టెక్స్టైల్స్ నుంచి టోనీని ఇక్కడికి మార్చాను. అయితే మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? నీ ప్రిపరేషన్ సంగతి నాకేం తెలియంది కాదురే. ఇంకా చాలు, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రా అంతే. మిగతా టైం అంతా ఇక్కడే పడి ఉండాలి. ఏంటి? ఏం లేదు. టోనీ, ఏంటి? ఇక్కడ లేడీస్ ఐటమ్స్ లేవా? జెంట్స్కి మాత్రమే చాలని నాన్నగారు చెప్పారు. చార్జ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సిందే. అయినా చిన్నపిల్లల ఐటమ్స్ అయినా పెట్టుకోవాల్సిందే. సార్, చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల అమ్మలు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకని ప్రస్తుతానికి జెంట్స్ మాత్రం చాలు. ఓకే. హాయ్. హాయ్. డబుల్స్ ఆడదామా? షో. మిక్స్డ్ డబుల్స్. ఓకే. మీకు టెన్నిస్లో ఎవరంటే ఇష్టం? టెన్నిస్లో ఎవరంటే ఇష్టం? 1 సెకండ్. ఓకే. షాప్ నుంచి మెసేజ్ వచ్చింది. సారీ, షాప్ నుంచి అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెన్నిస్లో నాకు మరియా షరపోవా, సానియా మిర్జా, తర్వాత బ్రిటన్ లారా రాబ్సన్, తర్వాత రుమేనియాకి చెందిన సొరానా క్రిస్టీ, రష్యన్ మరియా కర్లింకో, వీళ్ళంటే ఇష్టం. ఈ టెన్నిస్ ఆడే గర్ల్స్ అందరూ చాలా హాట్గా ఉంటారు. బట్ వాళ్ళలో ఎవరైనా ఇలా కాఫీ తాగడానికి పిలుచుంటే నేను వెళ్ళేవాడిని కాదు. నిజం, నువ్వు నన్ను కాఫీ తాగడానికి పిలిచినప్పుడు నాకు ఏమైందో నాకే తెలియదు అనుకో. నేను మాట అంటే తప్పుగా అనుకోకూడదు. ఏంటి? వద్దులే, చెప్తే బాధపడతావు. హే కమ్ ఆన్, ఏంటో చెప్పు. వద్దులే ప్లీజ్ చెప్పు. ఏం లేదు, యు ఆర్ సో సో అందంగా ఉన్నావు. చూసావా, అందుకే నన్ను బాధపడతావని. సారీ, వెరీ సారీ. నేనేదో ఊరికే అన్నానులే. నిజం చెప్పాలంటే నువ్వు అంత అందంగా ఏం లేవు. ఓకే ఓకే.